హలో నమస్తే. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో దాని గురించి ఇంకా రాబోయే రోజుల్లో ఏమేమి కొత్త అప్డేట్స్ ఉంటే మనం దాని గురించి మాట్లాడదాము. బట్ ఒక గుడ్ సమరిటన్ లా ఒకటి ఉంది. ఆ లా గురించి అవగాహన లేకనే ఒకవేళ అతని వ్యక్తి చనిపోయాడేమని నాకు ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. దాని గురించి గుడ్ సమరిటన్ లా ఏంటి, అసలు ఎందుకు ఈ యొక్క ఇన్సిడెంట్కి నాకు అనుమానం వచ్చింది అనే దాన్ని చెప్పబోయే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారో ఒకసారి మీరు వినండి. చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో అంటే ప్రైవేట్ వెహికల్ గుద్దిందని ముందు చెప్పారు. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడ్డారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ దాని గురించి ఇంకా రీసెర్చ్ చేద్దాము. దాంట్లో ఇప్పుడు 5 రోజులు ఎందుకు తీసుకొని ఈ వీడియో తీశారు, ఈ 5 రోజుల్లో ఏం జరిగింది, 5 రోజుల్లో రైట్ అనేవి మనం చూద్దాం. బట్ ఎనీవే, ఇనిషియల్గా ఒకటి అనుకొని ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళిన తర్వాత వేరేది రావటం అనేది కామన్ పోలీస్ డిపార్ట్మెంట్లో. ఒకదానికి స్టిక్ అవ్వాలని ఏం లేదు. వెన్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ప్రొసీడింగ్ దే మే గెట్ న్యూ ఫైండింగ్స్. దెర్ ఇస్ నో డౌట్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఆయన ముందు ఆ మాట అని తర్వాత కొత్త వీడియో, ఒకవేళ అది జెన్యూన్ వీడియో అయితే, ఏ వీడియో అయితే దాని గురించి మనం మాట్లాడదాం. అది ఏ వీడియోనైనా అనేది మాట్లాడదాము. బట్ ఆయనకి స్టేట్మెంట్ మార్చడంలో పెద్ద క్రైమ్ ఏం కాదు. బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఏఎస్ఐ, ఇప్పుడు చూడండి ఆయన ఏమన్నారు, ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సినీ అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ అదే అక్కడ ఎవరు పట్టించుకోకపోతే ఏఎస్ఐ అనే ఆయన చూసి, ఏది అతను కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాలే. ఆ ఏఎస్ఐ ఎందుకు వచ్చారంటే ఈస్ పెట్రోల్ ఏఎస్ఐ. ఆయన ఊరికి వాళ్ళు రోజు నార్మల్గా తిరుగుతుంటారు కదా అటు ఇటు ఆ కారు వేసుకొని. ఆ పెట్రోల్ ఏఎస్ఐకి కంట కనిపిస్తే తను అంబులెన్స్కి ఫోన్ చేసి అన్నారు. అంటే ఇదేదో చెప్పింది నేను. అంత పెద్ద ర్యాలీ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ర్యాలీకి వెళ్తున్నప్పుడు, ఒక విజిట్ చేస్తానికి వెళ్తున్నప్పుడు, హ్యూజ్ క్రౌడ్ వస్తున్నప్పుడు పోలీసులు కనీసం అక్కడ ఎవరు లేరనే కదా అర్థము. ఆ వచ్చిన ఒక్క పోలీసు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ కోసం రాలా. హీజ్ ఏ నార్మల్ డైలీ రొటీన్ పెట్రోల్ ఏఎస్ఐ. ఆయన రొటీన్ ఏఎస్ఐ చూసి ఈ అంబులెన్స్కి ఫోన్ చేశారంటే గవర్నమెంట్ అసలు పోలీసుల డిపార్ట్మెంట్ని పంపించలేదు. ఎందుకు పంపించలేదంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు రావద్దు అన్నారు. రావద్దని నేను వెళ్తా అన్నారు. సార్ నువ్వు వెళ్తే పో, నువ్వు వెళ్తే ఏదో ఒకటి జరగాలి, అక్కడ జరిగిన తర్వాత మిమ్మల్ని తిట్టాలని ఉన్నారు. అంతే గవర్నమెంట్. అవునండి, జగన్ గారు మీ మాట అనకపోతే ఇంటి దగ్గరే అరెస్ట్ చేయాలి, ఇంటి దగ్గరే హౌస్ అరెస్ట్ ఏదో చేస్తారు కదా, ఆపుతారు కదా. మీరు ఎందుకు అక్కడ ఇంటి దగ్గర ఆపలేదు? ఇంటి దగ్గర ఆపితే గొడవ అయింది, నన్ను ఆపారని చెప్పి గొడవ చేస్తాడు, ఆయనకి మైలేజ్ వచ్చింది. ఆ మైలేజ్ రాకూడదు ఆయనకి, అక్కడ ఏదో ఒకటి జరగాలి, మనుషులు చచ్చిపోవాలి. ఎట్ ద కాస్ట్ ఆఫ్ సివిలియన్స్. దిస్ ఈజ్ ఎ వెండెటా పాలిటిక్స్, ఆపర్చునిటిస్టిక్ పాలిటిక్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సివిలియన్స్. ఒకరిద్దరు ముగ్గురు చనిపోతే తప్ప మనం అపోజిషన్ నాయకుని మనం బ్లేమ్ చేయలేమని చెప్పి ఈ యొక్క సివిలియన్స్ యొక్క ప్రాణాలను పనంగా పెట్టి రాజకీయం చేయటమే కదండి. నేను అదే చెప్పింది. అక్కడ ఎందుకు అంత అసలు ఈ ఒక్క పోలీసులు చుట్టుపక్కల ఎవరు కనబడకపోవడం చాలా దుర్మార్గం అది. ఓకే, అంటే ఒకటే మీకు చేతనైతే అని అడుకోవాలి స్టార్టింగ్లో, లేదంటే పర్మిషన్ ఇచ్చి మీరు క్లియరెన్స్ ఇవ్వాలి తప్ప సివిలియన్స్ ప్రాణాలని పనంగా పెట్టకూడదు రాజకీయాల కోసం అనేది నా ఉద్దేశం. ఇంకేమన్నారు చూడండి. వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాడు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమన్నారు ఆయన, అంబులెన్స్లో తీసుకొచ్చేసరికి చనిపోయారు అని ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారట. ఇప్పుడు ఇక్కడే నాకు డౌట్, గుడ్ సమరిటన్ లా అని ఒకటి ఉంది మనకి. ఈ గుడ్ సమరిటన్ లా అవగాహన లేక ఏమన్నా పొరపాటు జరిగి అతను చనిపోయాడని నాకు ఒక అనుమానం వచ్చింది. గుడ్ సమరిటన్ లా ఏంటంటే 2016లో ఆ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం వేసింది. దాన్ని గుడ్ సమరిటన్ లా అంటారు. ఏంటిది గుడ్ సమరిటన్ లా? 2016లో వేసిన చట్టం ఏంటిది? ఏదన్నా ఒక చక్కన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరన్నా కొంతమంది హెల్ప్ చేసి వాళ్ళు టక్కన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే ఆ హాస్పిటల్లో నిన్ను అక్కడ హెరాస్ చేస్తారు.
ఎందుకంటే నీ పేరేంటయా, నువ్వెందుకు తీసుకొచ్చావు, నువ్వెందుకున్నావు అక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత, నీ పేరు చెప్పు, నీ ఆధార్ కార్డు చెప్పు, ఇదిగో ఈ పేషెంట్కి బిల్లు కట్టి నువ్వే తీసుకొచ్చావు కాబట్టి ఇదిగో రేపొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి సాక్ష్యం చెప్పాలి, ఇదిగో రేపొద్దున కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని చెప్పి హెల్ప్ చేసినటువంటి గుడ్ సమరిటన్. అరే యాక్సిడెంట్లో పడిపోయాడు, ఈయన మనం తీసుకెళ్దాము, ఇతను మనం కాపాడదామని మంచి మనసు ఉన్నవాడిని నువ్వు హెరాస్ చేయడానికి లేదని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తుంది. దట్స్ గుడ్ సమరిటన్ లా ఇన్ ఇండియా. యూ ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్. మీరు అక్కడ అతని పేరు అడగటం, ఎవరైనా ఒక హాస్పిటల్లో ఆమె యాక్సిడెంట్లో దొరికిన వ్యక్తిని మీరు హాస్పిటల్కి తీసుకొస్తే మీరు అతని పేరు అడగటం కానీ, సాక్ష్యం చెప్పమంటాం కానీ, లేదంటే మీరు ఆధార్ కార్డు ఇవ్వమంటాం కానీ, బిల్లు కట్టమంటాం కానీ ఏమీ చేయడానికి లేదు. అతన్ని మీరు హెరాస్ చేయకూడదు. ఎందుకంటే ఫండమెంటల్లీ అంతమందిలో అతను ఒక్కడే మంచివాడు కాబట్టి తీసుకొచ్చి హాస్పిటల్లోకి పెట్టాడు. డోంట్ హెరాస్ గుడ్ పీపుల్. దట్స్ కాల్డ్ గుడ్ సమరిటన్ లా. ఆ చట్టం ఉంది కదా మనకి, దాని అవగాహన లేక ఏమన్నా అతను చనిపోయాడేమో అని నాకు అనిపించింది ఈ వీడియోలు చూసిన తర్వాత. 2 వీడియోలు చూపిస్తా చూడండి మీకు. నేను మీకు 2 వీడియోలు చూపిస్తాను. ఇది ఇటువైపు ఒక వీడియో ఉంది, ఇది ఇటువైపు ఇంకొక వీడియో ఉంది. ఇదేమో అంబులెన్స్లో తీసుకెళ్లేటువంటి వీడియో, ఇదేమో ఆటోలో తీసుకెళ్తున్నటువంటి వీడియో. ఇది ఈ ఆటోలో తీసుకెళ్లే వీడియో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు అతన్ని చూడండి, అతను ఆటోకి అదర్ వైపుకి తీసుకెళ్లేటప్పుడు చాలా హెల్దీగా ఉన్నాడు. తనంతట తానే లెగిసాడు పైకి, తనంతట తానే పైకి లేచి ఇతను 4 పట్టుకొని అవతల ఆటో దగ్గరికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు. ఇదిగో చూడండి, ఇక్కడ ఆటో ఉంది, ఇదిగో చూడండి ఇక్కడ ఆటో ఉంది. ఇతన్ని ఇక్కడ నుంచి అవతల రోడ్డుకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు ఆటోలో. ఓకే, ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ అయితే ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ అంబులెన్స్లో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు. ఇది అంబులెన్స్, ఇది ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ అది చూడండి, ఇక్కడ అంబులెన్స్ వచ్చింది. ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ అంబులెన్స్ వచ్చింది. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆటో ముందా అంబులెన్స్ ముందా అంటే ముందు ఆటో కోసం ప్రయత్నం చేశారా, తర్వాత అంబులెన్స్ కోసం ప్రయత్నం చేశారా నాకు అనుమానం వచ్చింది. దాని పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందుకు వెనక అంబులెన్స్ చేస్తే ఎలాగో అంబులెన్స్ ఎక్కేస్తారు, ఇక ఆటో కోసం చెక్ చేయరు. అంటే అర్థం ముందు ఆటోనే వచ్చింది, ముందు ఆటోకి తీసుకెళ్ళటానికి ఇలా తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేశారు ఆటో దగ్గరికి ముందు. ఇక్కడ అంబులెన్స్ తర్వాత వచ్చింది. అంటే అర్థం ఆటో అతనితో ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఆ గుడ్ సమరిటన్స్ నేను బ్లేమ్ చేయట్లే, వాళ్ళు కనీసం వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్ చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ దామ్. బట్ ఏదో జరిగింది ఆటో అతనితో. వీళ్ళు ఎత్తుకొని ఆటో దగ్గర పోయారు కదా, మరి ఆటోలో పెట్టుకొని అతను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే బహుశా బతికుండేవాడేమో కదా. ఎందుకంటే ఆ స్టేజ్లో అతను లేచాడు, నిలబడలేదు కానీ 4 పట్టుకొని పోయారు. అప్పుడు చాలా హెల్తీగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన, హాస్పిటల్కి వెళ్తాను, హాస్పిటల్కి తీసుకెళ్ళండి నన్ను అన్నాడు. ఇక్కడ ఏది అంబులెన్స్ దగ్గర. అంటే తనకు అర్థమైంది లాస్ట్ మూమెంట్లో నాకేదో జరుగుతుంది, ఇక నేను చనిపోతాను భయం వేసినట్టుంది అతనికి. అంబులెన్స్ వస్తున్న టైంలో నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు. ఆ వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ తెలుగులో వినిపిస్తుంది. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 2 పాసిబిలిటీస్. ఆటో అతను ఈ పోలీసులకి ఇదిగోండి ఇతను యాక్సిడెంట్ కేసు పెడతారా నా మీద, నేను తీసుకెళ్ళను అని ఆటో అతను వెళ్ళిపోతే అంబులెన్స్ కోసం ఫోన్ చేశారా? ఒకవేళ అదే కారణం అయితే ఆటో పర్సన్ మీద మీరు కేసు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే యాజ్ పర్ గుడ్ సమరిటన్స్ లా ఒక ఆటో పర్సన్ ఈయనకి యాక్సిడెంట్ పర్సన్ని అఫ్కోర్స్ చట్టాలు లేవు, అతని మీద కేసు పెట్టాలని చట్టం లేనప్పటికీ కూడా, బట్ ఆన్ మోరల్ గ్రౌండ్స్ మీరు నెగ్లిజెన్స్ ఆఫ్ సివిలియన్స్ అని కేసు పెట్టవచ్చు. ఒకవేళ అతను ఆటోలో తీసుకెళ్ళిపోతే బతికుండేవాడేమో నాకు అనిపించింది 2 వీడియోలు చూసిన తర్వాత. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, సరే లేదు ఆటో అతను తీసుకెళ్తున్నాడు కానీ వీళ్ళకే భయం వేసింది, తీసుకెళ్లే వాళ్ళకే భయం వేసింది, మనకెందుకు వచ్చిన గొడవ,
మళ్ళీ అక్కడికి వెళ్తే పోలీస్ స్టేషన్కి అంటారు, అది అంటారు, ఆటోలో తీసుకెళ్తే డబ్బులు కట్టమంటారు, బిల్లు కట్టమంటారు. ఇవన్నీ ఎందుకు, అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అని వీళ్ళు మనసు మార్చుకొని అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చేలోపు ఇతను ప్రాణం పోయిందేమో అని నా అనుమానం. వెన్ యూ గాట్ ఆటో, వై యూ డిడ్ నాట్ షిఫ్ట్ హిమ్ ఇమ్మీడియట్లీ టు ది హాస్పిటల్ అనేది. ఓకే సరే, నేను ఈ గుడ్ సమరిటన్స్ అనేది ఒక చట్టం ఉంది. ఒకవేళ మీరు అలాగే ఎవరైనా హాస్పిటల్లో వ్యక్తిని పొరపాటున మీరు వెంటనే క్విక్గా రియాక్ట్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్తే మీ పర్సనల్ డీటెయిల్స్ అడగటం కానీ, మిమ్మల్ని డబ్బులు కట్టమంటాం కానీ, పోలీస్ స్టేషన్కి రమ్మంటాం కానీ, కోర్టులకు రమ్మంటాం కానీ చేయడానికి లేదని ఒక చట్టం ఉంది. మీరు భయపడకుండా ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను సాక్ష్యం చెప్తాను అని నువ్వు కోర్టుకి వెళ్తే వెళ్ళవచ్చు వాలంటరీగా, బట్ ది కెనాట్ ఫోర్స్ యూ అని ఒక చట్టం ఉంది. ఓకే, ఇది కమింగ్ టు ది అదర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక అతను ఎవరు ఒక వీడియో పెట్టాడు. ఈ వీడియో చూడండి. దీన్ని స్లో మోషన్ చేసి చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో పడ్డాడు కానీ వీల్ మాత్రం తిరగడం లేదు బండి. అదండి, ఇప్పుడు ఇతను ఏమంటే వీల్ తిరగట్లేదు ఇది అంతా కదా. ఇప్పుడు అతను ఏం చెప్పడానికి ట్రై చేశాడంటే ఏ వీడియో అని చెప్పడానికి ప్రయత్నం చేసి ఉంటాడు. నేనేమంటానంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొంతమందికి ఇంకా డౌట్ వస్తుంది, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని. పాసిబిలిటీ లేదని మనం అంటానికి లేదు. అప్ టు 50 to 60 seconds వీడియో చేయడం ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. 50 to 60 seconds వీడియో చేయటం అనేది. మోరోవర్ యూ టేకెన్ 5 days టైం. ఆ వీడియోని రిలీజ్ చేయడానికి మీకు 5 రోజులు పట్టింది. 5 రోజులు పట్టిందంటే ఒక వీడియోని జనరేట్ చేయడానికి ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒరిజినల్ వీడియో అయి ఉండవచ్చు, బట్ నెటిజన్స్ ఇది AI అని చెప్తున్నారు, ఫేక్ అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రూవ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఫేక్. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ఇట్లా 20 seconds 5 seconds ఇవి కాదు వీడియోలు, ఫుల్ లెంగ్త్ వీడియో మీరు రిలీజ్ చేయండి. ఒక 10 minutes ఫుల్ లెంగ్త్ వీడియో రిలీజ్ చేయండి. ఈ డ్రోన్ షాట్ రిలీజ్ వితౌట్ కట్ రిలీజ్ చేయండి. అఫ్ కోర్స్ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వీడియోలు చూపించారు. ఇక్కడ 2 వీడియోస్ ఉన్నాయి. ఇది ఒక ఫ్రంట్ నుంచి ఒక వీడియో, ఇది చూడండి, ఇదేమో ఫ్రంట్, అదేమో బ్యాక్. ఇదేమో ఫ్రంట్ వ్యూ, ఇదేమో బ్యాక్ వ్యూ నుంచి ఈ వీడియో రిలీజ్ చేశారు, ఫ్రంట్ వ్యూ నుంచి ఈ వీడియో రిలీజ్ చేశారు. అదైనా ఇదైనా సరే రియాక్షన్స్ మీరు చూపించింది ఫ్యూ సెకండ్స్. అక్కడే మాకు మేము రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ని, యు ఆర్ షోయింగ్ రియాక్షన్స్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్, నాట్ ఫ్యూ సెకండ్స్. మీకు డ్రోన్లు ఎగురుతున్నాయి, డ్రోన్ షాట్స్ క్లియర్లీ దే విల్ షూట్. ఐ మీన్ వాళ్ళు క్యాప్చర్ ద వీడియోస్ ఆ డ్రోన్స్ అనేవి. సో దయచేసి ఒక 10 minutes వీడియో, బిఫోర్ 5 minutes, ఆఫ్టర్ 5 minutes, అతను కారు కింద తీసింది ఎవరు, తీసిన తర్వాత దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ పెట్టారు అతన్ని, ఎంతమంది అతను పట్టుకుని పక్కకి లాగారు అనేది క్లియర్గా వీడియో రిలీజ్ చేయండి అండి దయచేసి. ఇలా ఫ్యూ సెకండ్స్ అనేవి ఇట్ కెన్ బి క్రియేటెడ్ ఈవెన్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరికీ అనుమానం వస్తుంది. ఓకే, నాకు ఇంకా డౌట్ ఉంది. నాకైతే సమ్వాట్ ఒరిజినల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 వీడియోస్ చూస్తే వెనక బ్యాక్గ్రౌండ్ సేమ్ ఒరిజినల్ ఫుటేజ్ లాగా అనిపిస్తున్నాయి నాకు. బట్ సమ్ ఇట్ సేమ్ ద లెంగ్త్ ఆఫ్ ది వీడియోని చూసిన తర్వాత ఎందుకు ఓన్లీ ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు అతను కెమెరా పెట్టి వెంటనే పైకి లేపాడు. ఇప్పుడు ఎవరైతే కెమెరా తీస్తున్న వ్యక్తి కారు కింద పడ్డట్టు చూపించి వెంటనే పైకి లేపాడు అంటే అతను చూడలేదా, అతను చూడకుండా ఇలా టైర్ కింద పెట్టాడా? బట్ వెన్ యూ సీన్ దట్ సమ్మన్ ఈజ్ అండర్ ద టైర్, ద కెమెరా, అంటే జనరల్గా ఇది పీపుల్ నోషన్ ఏంటంటే అలానే పెడతారు, ఎందుకంటే యాక్సిడెంట్ని కవర్ చేస్తారు కానీ ఇట్లా పబ్లిక్ని కవర్ చేయరు. అట్లా పెట్టేసి మళ్ళీ వెంటనే ఇదని చూపించారు. అంటే ఫ్యూ సెకండ్స్. వై ఫ్యూ సెకండ్స్? అక్కడ రియాక్షన్స్, అదర్ సైడ్ రియాక్షన్స్ కూడా ఫ్యూ సెకండ్స్ చూపించారు. ఇదంతా కాదు, ఫుల్ వీడియో రిలీజ్ చేయండి. బిఫోర్ 5 minutes, ఆఫ్టర్ 5 minutes ఏం జరిగింది అనేది డ్రోన్ షాట్ మీద రీసెర్చ్ చేసి. అదర్వైజ్ మన పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఆ వీడియోస్ ఏవైతున్నాయో అక్కడ అసలు రియాక్షన్స్ కూడా లేవు. కనీసం ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి, రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. పడ్డాడు అని చెప్పి కొంతమంది రియాక్షన్స్ ఇవి రిలీజ్ చేశారు. అది పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి అసలు రియాక్షన్స్ కూడా లేవు. పడుతున్నాడు, లేస్తున్నాడు, ఎవడు చూడట్లేదు, ఎవడు పోవట్లేదు, అది అసలు అది డిఫరెంట్ అనుమానం వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా అనుమానం వచ్చేసింది.
కాబట్టి దాన్ని మీరు క్లారిటీ ఇచ్చుకుంటే ప్రభుత్వానికే మంచిది. అది నా ఉద్దేశం. మోరోవర్ ఇక్కడ ఐ హావ్ సీన్ 4 ఐఎమ్ షోయింగ్ యూ ఫ్యూ ఫుటేజెస్, ఐ మీన్ లొకేషన్స్. కొన్ని లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ లొకేషన్స్ ఇక చూడండి, ఇక్కడ 4 లొకేషన్స్ ఉన్నాయి. 4 లొకేషన్స్ అనేది నాకు జస్ట్ డౌటే, నేను డౌటే చెప్తున్నాను. ప్రభుత్వం ఇప్పుడు ఇది యాక్సిడెంట్ స్పాట్. ఈ యాక్సిడెంట్ స్పాట్లో ఇది బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి యాక్సిడెంట్ స్పాట్లో. అంటే ఇది వీళ్ళు 5 రోజుల తర్వాత రిలీజ్ చేసిన తర్వాత ఇవన్నీ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వెనక పక్కన బిల్డింగ్స్ ఉంటాయి కదా. బట్ వేరే ఇతను వీళ్ళు ఆటో కోసం వీళ్ళు అవతల సైడ్కి తీసుకెళ్లారు కదా పేషెంట్ని. అప్పుడు ఇది ఇక్కడ పెట్రోల్ పంప్ మాత్రమే కనిపిస్తుంది, ఎలాంటి బిల్డింగ్స్ లేవు. ఇతన్ని ఎత్తుకొని 4 రోడ్ క్రాస్ చేసి ఆటో దగ్గరికి తీసుకెళ్తున్నారండి. అక్కడ పెట్రోల్ పంప్ ఒకటే కనిపిస్తుంది. బట్ ఇది యాక్చువల్గా యాక్సిడెంట్ స్పాట్ కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది స్పాట్. అక్కడ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కదా. అంటే అది మిడిల్ ఆఫ్ ది టౌన్, ఎక్కడ ఒక ఊరు మధ్యలో జరిగినట్టుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ పంప్ ఒకటే కనిపిస్తుంది. ఇది బ్యాక్ వ్యూ, ఇదేది అంబులెన్స్ వచ్చిన వ్యూ. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్ వ్యూ మొత్తం ఖాళీ ఉంది ఎందుకంటే వీళ్ళు అవతల రోడ్డుకి తీసుకెళ్లారు కాబట్టి, ఈ రోడ్డు నుంచి యువతల రోడ్డుకి వచ్చారు కాబట్టి ఆటో తను పంపించి అంబులెన్స్కి కాల్ చేశారు. ఇది బ్యాక్ వ్యూ అనుకుందాం. బ్యాక్ వ్యూ అనుకున్నప్పుడు ఇదంతా కూడా ఏదో అసలు ఒక్క ఇల్లు కూడా లేదు, మొత్తం ఖాళీ ఉంది. అదంతా కూడా ఎంటీ ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని ఇలా నిర్జీవమైన ప్లేస్లోకి ఎలా వచ్చాడు అనేది నా అనుమానమే. బహుశా మరి ఈ బిల్డింగ్స్ వెనక ఏమైనా నిర్జీవమైన ప్రాంతం ఉందేమో నాకు తెలియదు. హౌ ఈ వాజ్ మూవ్డ్ హియర్ అనేది అనుమానాలు ఉన్నాయి. సో కాబట్టి మీరు ఆ 5 minutes ఫుల్ లెంగ్త్ వీడియో రిలీజ్ చేయండి, ఆ డ్రోన్ షాట్ రిలీజ్ చేయండి. అతను పడ్డ దగ్గర నుంచి ఎవరు బయటికి తీశారు, ప్లస్ ఎవరైతే బయటికి తీశారో, ఎవరైతే రియాక్ట్ అయ్యారో వాళ్ళని కూడా మీరు మీడియా ముందు ప్రవేశపెట్టి ఇదిగా మేము చూసామండి, నిజంగా జగన్ గారి కారు కిందే పడ్డది అంటే క్లారిటీ వచ్చేసింది. ఎవరైతే రియాక్షన్ చూపిస్తున్నారు కదా, అదేదో పడ్డదని వాళ్ళని పట్టుకురండి. వాళ్ళని పట్టుకొస్తే వాళ్ళు చెప్తారు అవునండి జగన్ గారి కారు కింద పడిందంటే ఇది వన్స్ క్లియర్, వన్ డౌట్ క్లియర్. ది అదర్ ఇక తప్పెవరిది అనేది చూడాలి. ఓకే, తప్పెవరిది అనేది మరి అక్కడ అంత పెద్ద వాయిస్లో డ్రైవర్కి వినపడిందా, డ్రైవర్ ఎందుకు బ్రేక్ వేసాడు, ఎవరు చెప్పారు డ్రైవర్కి. అఫ్కోర్స్ జగన్ గారు అడి తిరుగున్నారు, అంతమంది గొడవలో ఆయనకేం తెలిసి జగన్ గారికి తెలుసా లేదా అసలు జరిగింది అనేది. ఇవంతా కూడా పోనీ అదేమన్నా 100 kilometers స్పీడ్లో వెళ్తున్న వెహికల్ కాదు, హిట్ అండ్ రన్ కేసు పెడతానికి, యాక్సిడెంట్ చేసి పారిపోయాడని చెప్పడానికి. ఓకే, స్లోగా ఇట్లా మూవ్ అవుతున్న కార్ అది, అట్లా మూవ్ అవుతున్న కారులో ఎవడో పడ్డాడు కింద. అది పడ్డాడంటే అక్కడ ఎవరైనా తోసారా, కాన్స్పిరసీ ఏమైనా ఉందా, యాక్సిడెంట్ సృష్టించాలని ఎవరైనా నెత్తారా అతనే పడ్డాడా సూసైడ్ చేసుకుందామని, లేదంటే తొక్కిసలాట జరిగి పడ్డాడా. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ స్పీడింగ్ వెహికల్, దట్స్ స్లో వెహికల్, స్లో మూవింగ్ వెహికల్, టైర్ కింద పడ్డాడు. కాబట్టి ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఆ ఫుల్ వీడియో డ్రోన్ ఫుటేజ్ రిలీజ్ చేస్తే తప్ప తెలీదు ఎవరు నెట్టారు, తనంతట తానే పడ్డాడా, తోసుకొని పడ్డాడా అనేది చెప్తే తప్ప ఈ కేసు ఒక ఎండకు రాదు. I request the government of Andhra Pradesh, please release 10 minutes full video that covers the entire incident, not few seconds. Few seconds can be done even through artificial intelligence. Thank you. Namaskaram.